మనం వాటర్ ఫాల్ మోడల్ చూద్దాం. కనిపిస్తుంది కదా, ఇప్పుడు చూడండి. వాటర్ ఫాల్ మోడల్ అనేది చాలా ఓల్డెస్ట్ మోడల్. ఓకేనా, ఫస్ట్ ఇది ఒక ఓల్డెస్ట్ మోడల్. యాజ్ సీక్వెన్షియల్ డెవలప్మెంట్ అంటే అన్ని ఇట్లా స్టెప్స్ ఉంటాయి కదా, ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ జరుగుతుంది, ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్కి వెళ్తుంది అనమాట. ఒకటేసారి ఆల్ స్టెప్స్ ఎట్ ఏ టైము జరగవు. అర్థమైనా? సీక్వెన్షియల్ డెవలప్మెంట్ అని అర్థమైంది కదా, ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ జరుగుతుంది, అన్ని స్టెప్లు ఒకటేసారి ఎట్ ఏ టైం జరగవు. అందుకే దీని ఒక సీక్వెన్షియల్ డెవలప్మెంట్ అంటారు. రిక్వైర్మెంట్స్ ఆర్ క్లియర్. ఎప్పుడైతే రిక్వైర్మెంట్స్ క్లియర్ ఉంటాయో అప్పుడే మనం విల్ గో విత్ ద వాటర్ ఫాల్ మోడల్. ఇంకోసారి రిపీట్ చేస్తున్నా, రిక్వైర్మెంట్స్ క్లియర్ ఉన్నప్పుడే మనం వాటర్ ఫాల్ మోడల్కి వెళ్తాం. ఇంకా దాన్ని మెయింటెనెన్స్ చేస్తాం. రిక్వైర్మెంట్స్ ఫేజ్ నుంచి మెయింటెనెన్స్ ఫేజ్కి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ నో రివర్స్ డ్రైవ్. ఇప్పుడు వాటర్ ఎలా పడతాయి, ఇప్పుడు వాటర్ ఫాల్స్ ఇలా పడతాయి కదా, వాటర్ ఫాల్స్ అనేది ఇలా పడతాయి. ఎట్లున్నాయి? డౌన్వర్డ్ డైరెక్షన్ ఉన్నాయి. ఎప్పుడు వాటర్ ఫాల్స్ పైనుంచి కింద పడతాయి, కానీ గ్రావిటీ నుండి ఎప్పుడైనా వాటర్ ఫాల్స్ ఇట్లా పైన పోతాయా? పోవు కదా, ఇలా వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్ ఎప్పుడు కింద పడతాయి. అందుకే అందుకే దీని పేరు వాటర్ ఫాల్ మోడల్. ఇప్పుడు నో రివర్స్ డైరెక్షన్ అనమాట, మళ్ళీ పైనకి వెళ్ళేది. ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ కస్టమర్ అనడం నో కస్టమర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఇలా. ఎందుకంటే ఇప్పుడు వాడు మనం చేసేస్తున్నాం, ప్రాజెక్ట్ చేస్తున్నాం వాటర్ ఫాల్ మోడల్లో. వాడు కొన్ని చేంజెస్ చెప్తే కొంచెం కొన్ని రోజులు అయిన తర్వాత ఆ చేంజెస్ మనం చేయలేం. ఎందుకంటే దేర్ ఈస్ నో రివర్స్ డైరెక్షన్ ఇన్ ద వాటర్ ఫాల్ మోడల్. అర్థమైందా? వాటర్ ఫాల్స్ ఎప్పుడు పైనుంచి కింద పడతాయి కాబట్టి దానికి రివర్స్ డైరెక్షన్ లేదు. అలానే ఇప్పుడు కస్టమర్ అనేటోడు మళ్ళీ తర్వాత మనకి చేంజెస్ చెప్పినా మనం చేయలేం వాటర్ ఫాల్ మోడల్లో. సో నో కస్టమర్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు అనమాట. ఇంకా ఇది ఒక లో బడ్జెట్ ప్రాజెక్ట్. ఓకే, ఒక లో బడ్జెట్ ప్రాజెక్ట్స్కి విల్ గో విత్ ద వాటర్ ఫాల్ మోడల్స్ ఓన్లీ వెన్ వీఆర్ క్లియర్ అబౌట్ ద రిక్వైర్మెంట్స్. ఇది చెప్పిన. ఇంకా రివర్ డైరెక్షన్ ఉండదు. ఇంకా విల్ నాట్ అలో ఎనీ చేంజెస్. చెప్పినా ఇప్పుడు చేంజెస్ చేయలేము. ఒక్కసారి అనుకున్నాక అట్లనే వెళ్ళిపోతుంది తప్ప మళ్ళీ చేంజెస్ చేయాలని మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళలేం, రివర్స్ వెళ్ళలేం. ఎందుకంటే వాటర్ ఫాల్స్ ఎప్పుడు పైన కింద పడతాయి. సో ఇప్పుడు మీకు డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇది చూడండి డయాగ్రామ్. ఇప్పుడు చూడండి, మనకి ఇలా 5 phases ఉంటాయి వాటర్ ఫాల్ మోడల్లో. 1 2 3 4. రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ అనాలిసిస్ ఒకటి, ప్లానింగ్ అండ్ డిజైన్, కోడింగ్, టెస్టింగ్ అండ్ మెయింటెనెన్స్. మీరు ఈ బాక్సెస్ ఉన్నాయి కదా, బాక్సెస్ ఈ ఐరన్ మార్క్ గీస్తే సరిపోతుంది. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ ఈ మ్యాటర్ అంతా రాసుకున్నాను. నేను ఈ మ్యాటరు బాక్సెస్ ఈ ఐరన్ మార్క్స్, ఇది యాక్చువల్ డయాగ్రామ్. ఓకేనా, ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాసుకున్నాను నేను. రైట్. ఇప్పుడు రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ అనాలిసిస్ ఫేజ్లో ఏమవుతుందంటే ఆ యూజర్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంటే ఏదంటే ఉంటుందో దాన్ని అంతా నువ్వు గ్యాదర్ చేసుకుంటావు. ఓకే, గ్యాదర్ చేసుకొని ఒక డాక్యుమెంటేషన్ రూపంలో ఎక్కడ స్టోర్ చేస్తావు? సాఫ్ట్వేర్ SRS అంటే సాఫ్ట్వేర్ రిసోర్స్ స్పెసిఫికేషన్. ముందు వీడియోలో చెప్పిన సాఫ్ట్వేర్ రిసోర్స్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ లోపల డాక్యుమెంటేషన్ రూపంగా అలా స్టోర్ పెట్టేసుకుంటావు. అర్థమైంది కదా? రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అనాలిసిస్ ఫేజ్లో యూజర్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ తీసేసుకొని అవన్నీ ఎనాలిసిస్ చేసి ఒక డాక్యుమెంటేషన్ రూపంలో సాఫ్ట్వేర్ రిసోర్స్ స్పెసిఫికేషన్ SRS లోపల పెట్టేసుకుంటాం, ఎనాలిసిస్ చేసి ఆ రిక్వైర్మెంట్స్. ఇంకోటి నేను ఏం చెప్పిన, ఈ వాటర్ ఫాల్ మోడల్కి ఎప్పుడు వెళ్తాం? ఆ రిక్వైర్మెంట్స్ అన్ని క్లియర్ ఉన్నప్పుడే విల్ గో విత్ ద వాటర్ ఫాల్ మోడల్. ఇంకా లో బడ్జెట్ ప్రాజెక్ట్స్కి పనికి వస్తుంది. నెక్స్ట్ ఫేజ్ ఏంటిది? ఆ రిక్వైర్మెంట్స్ వచ్చేసినాకనే దానికి అనుకూలంగా నువ్వు ప్లానింగ్ అండ్ డిజైన్ గీస్తావు. ఓకేనా, ప్లానింగ్ అండ్ డిజైన్, ప్లాన్ హౌ టు డెవలప్ అండ్ ఈ ప్లానింగ్ అండ్ డిజైన్ ఫేజ్లో ఏముంటుందంటే ఎలా డెవలప్ చేయాలి ప్రాజెక్ట్ని. ఆ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అన్న సాఫ్ట్వేర్ అన్న ఒకటే సార్. అప్పుడు ఏ వర్డ్స్ అన్నా మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, అన్నీ ఒకటే. సాఫ్ట్వేర్ అన్న ప్రాజెక్ట్ అన్న ఓకే. ఇప్పుడు ప్లానింగ్ అండ్ డిజైన్ ఫేజ్లో దాన్ని ఎట్లా డెవలప్ చేయాలని ప్లాన్ చేస్తావు అన్న. ఆ డిజైన్ ఎట్లా అప్టైన్ చేయాలి, ఇప్పుడు దాన్ని ఎట్లా డెవలప్ చేయాలన్న, ఆ డిజైన్ని ఎట్లా తీసుకోవాలి, ఇప్పుడు ఆ డిజైన్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలన్నదంటే ప్లానింగ్ అండ్ డిజైన్ ఫేజ్ కిందకి వస్తాయి. ఆ డిజైన్ ఎట్లా గీస్తావు? ఒక డిజైన్ గీసుకుంటావు అనమాట. ఆ డిజైన్ ఎట్లా గీసుకుంటావు? ఇట్ మేబీ ఇన్ ఫ్లో చార్ట్స్, ఆల్గరిథమ్ ఆర్ సూడో కోడ్. అర్థమైందా? రిక్వైర్మెంట్స్ గ్యాదర్ అయ్యాక ప్లాన్ వేస్తావు. ఆ ప్లాన్ ఎట్లా చూపిస్తావు? ఒకటి ఫ్లో చార్ట్ రూపంలో, ఆల్గరిథమ్ రూపంలో, సూడో కోడ్ వేలను ఒక డిజైన్ అప్టైన్ చేస్తావు. ప్లాన్ గీసుకొని ఒక ప్లాన్ అనుకుంటావు, ప్లాన్ చేసేసుకొని దాన్ని ఎట్లా డెవలప్ చేసుకొని దానికంటే ఒక డిజైన్ ఇస్తావు. ఫ్లో చార్ట్, ఆల్గరిథమ్ ఆర్ సూడో కోడ్. ఇప్పుడు ఈ డిజైన్ ఆధారంగా నువ్వు కోడ్ రాయాలి. నెక్స్ట్ ఫేజ్లో కోడ్ రాస్తావు. ఇది ఎట్లా? ఇప్పుడు ఫ్లో చార్ట్, ఆల్గరిథమ్, సూడో నీకు అర్థమైతే నాకు అర్థమవుతుంది, కంప్యూటర్కి అర్థం కాదు. కంప్యూటర్కి అర్థం కావాలంటే ఏం చేయాలి? దానికి కోడ్ రూపంలో రాయాలి. సో వీల్ కన్వర్ట్ దిస్ ఫ్లో చార్ట్, ఆల్గరిథమ్స్ అండ్ సూడో కోడ్. ఇప్పుడు ఏదైతే సూడో కోడ్ ఉందో ఆ సూడో కోడ్ అంటే కన్వర్ట్ విచ్ ఈస్ అండర్స్టాండ్ బై ద మిషన్కి ఏం అర్థమవుతుంది? C లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అర్థమవుతుంది. సో ఈ సూడో కోడ్ని నువ్వు డిజైన్ తీసుకున్నావు, ప్లాన్ చేసుకొని ఆ డిజైన్ని మిషన్కి అర్థమయ్యేటట్టు కోడ్ రాస్తావు కోడింగ్ ఫేజ్లో. దాని తర్వాత ఏమంటే టెస్ట్ చేస్తావు. ఇప్పుడు కోడింగ్ రాసిన సరిపోతుంది కదా, దాన్ని టెస్ట్ చేస్తావు. టెస్ట్ చేసి వ్యాలిడేషన్ ఉన్న వాడి రిక్వైర్మెంట్స్ వ్యాలిడ్ అవుతున్నాయా. నెక్స్ట్ ఫోకసెస్ ఇక్కడ ఏం చేస్తా అంటే లాజికల్ ఫంక్షనాలిటీ ఆఫ్ సిస్టమ్.
ఈ టెస్టింగ్ ఫేజ్లో ఏం ఫోకస్ చేస్తా అంటే మెయిన్లీ ఏంటి లాజికల్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి ఒక సిస్టమ్కి, అవన్నిటిని చెక్ చేస్తుంది టెస్టింగ్ ఫేజ్లో ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మెయింటెనెన్స్ ఈ టెస్టింగ్ ఫేజ్ అయినాకనే ఆ సాఫ్ట్వేర్ అనేది యూజర్ అనేటోడికి డెలివరీ చేస్తావు, అంటే డిప్లాయ్ చేసిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయాలి. సారీ, ఇప్పుడు టెస్టింగ్ అయినాకనే సాఫ్ట్వేర్ అనేది యూజర్కి డెలివరీ డిప్లాయ్ చేసేసినాక ఇప్పుడు మెయింటైన్ చేయాలి. అప్పుడు ఎప్పుడైనా ఆయనకి వాడుతున్నప్పుడు యూజర్ అనేటోడికి ఏమైనా వాడుతున్నప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాకో ఆన్ టైంలో ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ ఉండాలి. దాన్ని మెయింటెనెన్స్ అంటారు. అర్థమైనా? ఇంకోసారి రిపీట్ చేస్తా. 6 phases ఉంటాయి. రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ అనాలిసిస్ ఫేజ్లో రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసి ఆ డాక్యుమెంటేషన్ రూపంలో SRSలో పెడుతూ సాఫ్ట్వేర్ రీసెర్చ్ స్పెసిఫికేషన్లో అనాలిసిస్, నెక్స్ట్ ప్లానింగ్ చేసుకొని ఒక డిజైన్ లెక్క తీసుకుంటూ ఆ డిజైన్ ఎలా తీసుకుంటాం ఫ్లో చార్ట్, ఆల్గోరిథం ఆర్ సూడోకోడ్. ఇప్పుడు ఈ సూడోకోడ్ని మిషన్కి అర్థం కావాలంటే ఏం రాయాలా? కోడింగ్ రాయాలి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఈ సూడోకోడ్ని ఒక మిషన్కి అర్థమయ్యేటట్టు ఒక కోడింగ్ ఫేజ్లో కోడ్ రాస్తావు. దాని తర్వాత దాన్ని టెస్ట్ చేస్తావు. అయితే లాజికల్ ఫంక్షనాలిటీ ఆఫ్ ద సిస్టమ్ ఉంటాయో దాన్ని మంచిగా ఫోకసెస్ చేసి వ్యాలిడ్గా ఉన్నాయో వాడి రిక్వైర్మెంట్స్ అని చెక్ చేస్తావు టెస్టింగ్ ఫేజ్లో. తర్వాత సాఫ్ట్వేర్ అనేది డిప్లాయ్మెంట్ చేసి డెలివరీ చేసి యూజర్కి తర్వాత దాన్ని మెయింటైన్ చేస్తావు. ఇప్పుడు ఆ యూజర్ అనేటప్పుడు యూజ్ చేసేటప్పుడు వాడికి ఎప్పుడో ప్రాబ్లమ్స్ వస్తాయి కదా ఆ సాఫ్ట్వేర్ పైన. సో ఆ ప్రాబ్లమ్స్ని ఆన్ టైంలో సాల్వ్ చేయాలి. దాన్నే మెయింటెనెన్స్ అంటారు. దిస్ ఆర్ ద 5 phases ఆఫ్ వాటర్ఫాల్ మోడల్. కొన్ని బుక్స్లో 6 ఉంటాయి, కొన్ని బుక్స్ ఉంటాయి, కానీ వీటే మెయిన్. ఓకేనా? కన్ఫ్యూజ్ కాకండి.